ఏవైతే ఉన్నాయో వాటిని విపులంగా ఇంపార్టెంట్ వాటిని విశ్లేషించే ప్రయత్నం చేసేదే ఈ ప్రోగ్రాం వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల భారతదేశం మొత్తం కూడా మరి సమ్మక్క సారలమ్మ జాతరకి ఒక ప్రత్యేకమైన విశిష్టత అనేది ఉంది. మరి దానికి సంబంధించి గత ప్రభుత్వాలైతే సమ్మక్క సారలమ్మ జాతరకి మరి వచ్చే భక్తులకి మౌలిక సదుపాయాలు గురించి కానీ ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువగా ఉంది. ఉమ్మడి ప్రదేశంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే గత BRS ప్రభుత్వంలో కావచ్చు. కానీ రేవంత్ సర్కార్ అలా కాకుండా ఈ జాతరపై మరి ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల యొక్క విశిష్టతను ప్రపంచం మొత్తానికి కూడా మరి వ్యాపించేలా తీసుకుంటాకి తమ యొక్క ప్రభుత్వం ముందుకు వెళుతున్న తీరుని మనం నిజంగా అభినందించాలా ఈ యొక్క విషయం. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్ళనున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ మహాజాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంటే వేలాది మంది భక్తులు నిలువెత్తు బంగారుతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 19న మేడారం గద్దెల పునరుద్ధరణ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుంది. అసెంబ్లీలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రికలను అయితే అందించారు. మేడారం అభివృద్ధి కోసం ప్రభుత్వం 230 కోట్లు కేటాయించింది. సోమవారం మేడారం జాతర పోస్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. జాతరను 1 కోటి మందికి పైగా దర్శించుకోనున్నారు. మరి సమ్మక్క సారలమ్మ జాతర మరి ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర అయితే జరగనుంది. మరి వేలల్లో భక్తులు మరి మహాజాతరను 1 కోటి మందికి పైగా, వేళ కాదు 1 కోటి మందికి పైగా మరి ఈ యొక్క జాతరలో మరి భక్తులు అమ్మవార్లను దర్శించుకోనున్నారు. అక్కడ గద్దెలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు ఉండేవి, కానీ శాశ్వతంగా ఉండేటట్టు వాటిని పునరుద్ధరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే భక్తుల మనోభావాల్ని, భక్తుల యొక్క సౌకర్యాల్ని ఇది దృష్టిలో పెట్టుకుని రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇది అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక అదేవిధంగా చూద్దాం మనం. ఇక కవిత కాళీల విజృంభణ ఇది మామూలుగా కాదు. మనందరికీ తెలుసు, కౌన్సిల్లో BRS పై ప్రశ్నాస్త్రాలు సంధించారు. 10 ఏళ్ల వైఫల్యాలు కడిగి పారేసిన నేత ఎంపీకి కట్టలు కట్టారని నేషనల్ పాలిటిక్స్లోకి పోయిండ్రు. BRSతో నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. వ్యక్తిగా వెళుతున్నా, శక్తిగా వస్తా. నా రాజీనామా ఆమోదించండి. త్వరలో రాజకీయ పార్టీ. తీవ్ర భావోద్వేగంతో మరి కవిత కంటతడైతే పెట్టారు. నిజంగానే మరి తెలంగాణ ఆడపడుచు కంటతడి పెడితే ఎవరికైనా కూడా మరి కొంత బాధగా ఉండే మాట వాస్తవం. రాజకీయ పార్టీగా జాగృతి. తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక రాబోతుందని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా అయితే చెప్పారు. మరి రాజకీయ పార్టీగా తొలగిన తెలంగాణ జాగృతి మారుతుందన్నారు. ఉద్యమ ద్రోహులకు BRS రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని వర్గాల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. అవమాన భారంతో పుట్టింటి నుంచి అన్ని బంధాలు తెంచుకుని మీకోసం వస్తున్న ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాను. వ్యక్తిగా సభ నుంచి వెళుతున్నాను, రాజకీయ శక్తిగా వస్తానని కవిత ఒకంత భావోద్వేగంగా మాట్లాడారు. అయితే కవిత మాట్లాడి ఎన్నో ప్రశ్నాస్త్రాలు అయితే BRSను సంధించారు. కానీ వాటి దగ్గర BRS దగ్గర నుంచి సరైన స్పందన అయితే లేదు. కవిత అడిగిన ప్రశ్నలకి సమాధానాలు లేవనే చెప్పాలి. ఇక కౌన్సిల్లో కల్వకుంట్ల కవిత BRSను దుమ్ము దులిపేశారు. నాయకత్వానికి వాతలు పెట్టారు. 10 ఏళ్ల వైఫల్యాన్ని కాళీలాగా విజృంభించారు ఆవిడ అని ఎండగట్టారు. మరి BRS పార్టీలో నియంతృత్వం, నా నాయకత్వ పోకడలు, ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని 2014లో అధికారంలో వచ్చిన నాటి నుండి కవితపై చేసిన కుట్రలు, ప్రాజెక్టులు అన్ని ప్రతి అంశాన్ని లేవనెత్తి ప్రజల ముందుంచారు కల్వకుంట్ల కవిత. నోట్ దిస్ పాయింట్. మరి ఈ రోజున కాదు, గతం నుంచి BRSలో ఏం జరిగింది, అక్కడున్న నియంతృత్వం
నియంతృత్వ పోకడల గురించి మరి పూసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అన్ని ప్రతి అంశాలను ఎవరైతే ముందుంచారు ప్రజల ముందు, జనం బాట ప్రారంభించిన నాటి నుండి కవితలు ఎవరెత్తుతున్న ప్రశ్నలు ప్రజల్లో బాగా వెళుతూ చర్చ జరుగుతుండగా కౌన్సిల్లో వీటి నుంచి బీఆర్ఎస్ వైఫల్యాలను సంపూర్ణంగా కడిగి పారేశారు. కుట్రలు ప్రస్తావించి ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని, కొత్త శక్తిగా తాను